సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మీటూ ఏదో నడుస్తూ ఉంది సార్. మళ్ళీ కన్నడ నటి విషయంలో చూసాము. ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతోంది, లేకపోతే అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి ఏంటి అసలు? ఎందుకంటే సినిమా వ్యక్తిగా మొత్తం మీకు తెలుసు కాబట్టి. ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇవన్నీ ఉన్నాయి అనేది కూడా చెప్తున్నాం. మేమంతా కలిసి ఒక ఇది కూడా పెట్టాం అప్పట్లో 2012-11 ఎప్పుడో గుర్తులేదు. నేను, జయసూద్ గారు, సింగర్ సునీత్ గారు, అనితా చౌదరి, మేమందరం కలిసి ఒక ఆసరా అని ఒక సంస్థ పెట్టి అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైనా రావాలి అని చెప్పి కంప్లైంట్లు వాళ్ళు తీసుకుంటాం. ఆ తర్వాత మొన్న ఈ మధ్య వచ్చినాక మళ్ళీ ఐసీఐసీ ఏదో పెట్టారు. అప్పుడే పెట్టాం మేము. ఉంది లేదు అనేది అంటాం. కాస్టింగ్ కోచ్ ఏదో అంటారు. ఆడవాళ్ళని వేధించడం అనేది ఇక్కడే కాదు, సమాజంలో అన్ని చోట్ల ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు అలహాబాద్ కోర్టు అనుకుంటాం, భారతదేశంలో ఉన్న స్త్రీలు పనిచేసే ప్రతి వ్యవస్థలోనూ ఒక కమిటీలు పెట్టమన్నారు. ఎప్పుడు 1998లోనో 2000లోనో ఎప్పుడో వచ్చింది ఆ చట్టం, అది కోర్టు జడ్జిమెంట్. దాని ప్రకారం పెట్టమని మొన్న మీటూ ఉద్యమం జరిగినప్పుడు వస్తే మనం అందరం పెట్టాం, మళ్ళీ పెట్టారు. ఇప్పుడు జరుగుతుందని మీరు చెప్తున్నారు సార్. 100% జరుగుతుంది. ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరి మీరంతా పెద్దలు ఉన్నారు, సినీ పెద్దలు చాలా మందే ఉన్నారు. మీరు అందరూ పూనుకొని ఎందుకు వీటిని ఆపే ప్రయత్నం చేయట్లేదు? లేదంటే సరైనటువంటి, మీరు చెప్పారు కదా ఇందాక ఆసరా పెట్టామని చెప్పి, అలాంటి వాటి కంప్లైంట్లు ఏమి రావే. ఇప్పుడు ఐసీఐసీ పెట్టాము, ఇంత జరిగినాక ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి? అప్పుడు మాకు ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి? ఏం రాలేదు అసలు. ఆసరా ఒకటో రెండో వచ్చినాయి, మాట్లాడాం. అప్పుడు ప్రత్యూష కేసు జరిగింది, అప్పుడు ప్రత్యూష సుమోటోగా తీసుకున్నాం మేము. సో అట్లా ఎంతవరకు చేయగలం? ప్రత్యూష కేసు అంటే అది వేరు కదా. అది వేరు చెప్తున్నా. అసలు ఒక అమ్మాయి మీద జరిగిన అన్యాయమే కదా అది కూడా. స్త్రీని పాట వస్తువుగా వాడుకునే ప్రతి విషయాన్ని మనం అడ్రస్ చేయాలి. నేను నీకు ఉద్యోగం ఇస్తానో, వేషం ఇస్తానో, ఇంకోటి ఇస్తానో, నిన్ను వాడుకుంటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఇప్పుడు మన దరిద్రానికి ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో కోర్టులు జడ్జిమెంట్లు ఏమిచ్చారంటే కన్సెన్షువల్ సెక్స్ ఈజ్ ఓకే అన్నారు. అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఓకే చేసినారు. దీంట్లో ఇంకా మనం మాట్లాడటానికి ఉంది, ఇంకా కాస్టింగ్ కోచ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు కొంతమంది వస్తారు, వచ్చి డైరెక్ట్గా వాళ్ళే చెప్తారు, మీరు ఏం చేసినా పర్లేదు, వాళ్ళ తల్లులే తీసుకొచ్చి ఇస్తారు, మీరు ఏం చేసినా పర్లేదు, మీ ఇష్టం, ఈ అమ్మాయి మీ చేతుల్లో పెడుతున్నాం, మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అమ్మాయిని, వేషం ఇవ్వండి అంటారు. ఇప్పుడు ఇది కాస్టింగ్ కోచా? ఇది కాస్టింగ్ కోచ్ అనాలా? దీన్ని ఏ విధంగా చూడాలి? తల్లి మీద పెడదాం కాస్టింగ్ కోచ్, లేకపోతే ఎదుటి ఈ అబ్బాయి మీద పెడదాం? వాడుకున్న అబ్బాయి దుర్మార్గుడా, వాడించిన తల్లి దుర్మార్గుడు, అలా తల్లిలో తండ్రో వాటెవర్. అమ్మాయి కూడా మేజరే కదా, అమ్మాయి కూడా ఒప్పుకోకూడదు. లాగి 2 చెంప మీద వాళ్ళ అమ్మని కొట్టాలా, వాళ్ళ నాన్న కొట్టాలా? లేకుండా ప్రిపేర్ అయిపోయిన అమ్మాయి తప్పు కదా. ఏది ధర్మం, ఏది న్యాయం అని మాట్లాడుతుంటే మనకి ఒక సొల్యూషన్ అయితే లేదు. ఇది తప్పు అని వరకు మనం చెప్పగలం, తప్పుని ఎవరు చేస్తున్నారు అనేది మనం చెప్పడం అనేది కొంచెం కష్టమైన విషయం. ఎవరి ద్వారా జరుగుతుంది తప్పు, ఎవరు చేస్తున్నారు తప్పు, వాళ్ళు లోతుగా చర్చించాలి. ఇట్లా అంటే నేను దానికి పరిష్కారం ఏంటి అని ఆ యాంగిల్ అడుగుతాను. ఇప్పుడు పరిష్కారం చేయాలంటేనమ్మా, ఇవాళ ఉన్న పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు అబలగానే ఉండేది, ఇవాళ అబల సబలైపోయింది, ఇవాళ తిరుగుబాటు వచ్చేసింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే, రిలేషన్షిప్ రైటా తప్ప? రిలేషన్షిప్లో ఉండి నువ్వు బ్రేకప్ చెప్పిన తర్వాత నన్ను ట్రై చేసాడు అంటున్నావు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏం చేసావు? రైటా తప్ప? కాస్టింగ్ కోచ్ అంటారు. కాస్టింగ్ కోచ్ ఉన్నాక వాళ్ళే రిలేషన్షిప్లో పెడతారు. పలానా వాడితో నేను రిలేషన్షిప్లో ఉన్నాను పెట్టుకుంటారు. 3 రోజులు అయిపోయినాక సినిమా అయినా క్యాన్సిల్ అయిపోయింది, బ్రేకప్ అంటారు. బ్రేకప్ అయిపోయినాక వాడు ట్రై చేశాడు అంటారు. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నానంటున్నావు, మళ్ళీ బ్రేకప్ అయినాక మళ్ళీ కేసు ఎట్ట పెడతావు? ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటంటే, మనం ఆపొచ్చు కదా, మనం ఎలా ఆపుతాం, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, జరుగుతున్నాయి అని చెప్తున్నాం కానీ, అన్నిట్లోనూ అన్ని చోట్ల ఉంది నిజమే అని చెప్తున్నాం కానీ, ఎంత పర్సంటేజ్ ఉంది మనకి? ఇది ఒక నేను అనుకుంటాం 1 or 2% ఉంటుంది. ఈ 1 or 2%లో మళ్ళీ 1 or 2%లో 70%, 1 or 2%లో 70% అది అసలు వాళ్ళ దొంగ ఖాతాలు. ఇప్పుడు మీరు టీవీల్లో చూస్తూ ఉంటారు, ఇచ్చట కొనవుతున్న నటినట్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు తోటకూర అందరూ కావాలను, మేము ఒక 36 సీరియల్లో 46 సినిమాలు తీసామంటారు. ఇప్పుడు మీరు దిల్ రాజు గారు అటువంటి యాడ్ వేస్తాడా, స్క్రోల్ వేస్తాడంటారు, నమ్ముతారా? ఇంకెవరిని వేస్తారా? ఇది తప్పు అని చెప్పి అప్పట్లో నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉన్నప్పుడు నేను అన్ని ఆపిచ్చాను. ఓ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆపారు. బట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. తర్వాత అప్పుడే నేను కృష్ణవంశీ గారు, తేజ గారు అందరం స్టేట్మెంట్లు ఇచ్చాం. మీరు ఇటువంటి నమ్మొద్దు, ఎళ్ళొద్దు, మోసపోవద్దు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చాం. చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇచ్చారు, మోసపోవద్దని.
మనం చెప్పినా కూడా వాళ్ళు మోసపోతున్నారు. దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళు ఎవరో మనకు తెలియదే. మనం ఎవరిని పట్టుకుంటాం? ఇప్పుడు ఆపేదానికి కూడా మీకు మా దగ్గర అవకాశం ఒక 1000 కంపెనీలు ఉన్నాయి మరి రిజిస్టర్డ్ డైరెక్ట్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. అవునా సార్? ఓకే. 1000 కంపెనీలు ఉన్నాయి. 1000 ఇంకెక్కువ ఉన్నాయి. 1000 కంపెనీలు మనం ఎట్లా కంట్రోల్ చేస్తాం? ఎక్కడేం జరుగుతుందో మనకేం తెలుసు? ఇప్పుడు నేను పెడతాను, సరే ప్రతి వాళ్ళు కొత్త ఆర్టిస్టులను పెట్టుకోవాలంటే మన దగ్గరే పెట్టాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్లో పైన సీసీ కెమెరాలు పెడతాం, ఇక్కడే చెయ్యాలి అని చెప్తాం. ఇంటర్వ్యూస్ అక్కడనే అని చెయ్యాలని పెట్టాం కూడా అప్పట్లో. ఓకే. సో ఇప్పుడు వాడు ఎవడో ఇప్పుడు స్క్రోల్ వేస్తున్నాడు, వాళ్ళు మా మెంబర్లు కాదు. మరి అట్లాంటప్పుడు ఎట్లా వాళ్ళు వస్తారు? అసలు ఇక్కడ రాడుగా? వాళ్ళు ప్రొడ్యూసర్లో కాదో మాకు తెలియదు. ఎవరు పడితే వాళ్ళు సినిమా తీయొచ్చు కదా, ఎవళ్ళైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేస్తే ఏమంటున్నారు, వెంటనే ఇదిగో సినిమా వాళ్ళు చేస్తారు అంటారు. మొత్తం కలిపి అందరికి అందరికీ డిపార్ట్మెంట్ కలిపి మొత్తానికి వస్తుంది. వచ్చినట్టు ఇప్పుడు మేము కంట్రోల్ చేస్తున్నాం, మాకు తెలిసినంత వరకు మేము కంట్రోల్ చేస్తున్నాం. మొన్న ఉద్యమం వచ్చిన దగ్గర నుంచి చాలా తగ్గినాయి. అంతకుముందు మేము 2013లో అది పెట్టినప్పటి నుంచి కొంత తగ్గినాయి. ఓకే. ఇది పెట్టినాక చాలా తగ్గినాయి, చాలా వరకు తగ్గినాయి. బట్ జరుగుతున్నాయి, జరగట్లేదని నేను అన్నా. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు నీకు అసలు ఫస్ట్ అది పెద్ద సీరియస్ ఇష్యూ కూడా కాకుండా పోయింది. నైతికత అనేది ఉందా? ఇప్పుడు ఇది నైతికంగా తప్పనే కదా ఇంతవరకు మనం మాట్లాడుకునేది. మన దేశంలో ఇది నైతికంగా చాలా తప్పు. ఒక భార్య, ఒక బాణం, ఒక భార్య ఉండాలి అనేది మన చట్టం, మన సంస్కృతి అంటాం. ఇవాళ అది లేదే, ఆ సంస్కృతి లేదే. మనం పెళ్ళయ్యే రోజుకి ఎన్నిసార్లు రిలేషన్షిప్లో ఉన్నాం, ఎన్నిసార్లు బ్రేకప్ అయ్యాం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇంకా నైతికత ఎక్కడ ఉంది? అందరూ ఉండరు కదా. ఉండాలిగా మరి. నైతికత అనేది జనరలైజ్. కాదు సార్, అలా రిలేషన్షిప్ లో అందరూ ఉండరు కదా అంటున్నాను. నైతికత చాలా మంది ఉన్నారు అంటున్నా నేను. ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు అది. అదే పబ్లిక్గా చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను అవుతాను ఉన్నాను, దాన్ని ఫేస్బుక్లో ఎందుకు పెట్టుకోవాలి, నేను అలా ఉన్నాను అని చెప్పి. ఒక రకంగా ఇంతకుముందు వెలేసేవారు, తప్పుడు పనులు చేస్తున్నారంటే వెలేసేవారు. ఇప్పుడు చెప్పుకోవడానికి దాన్ని ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక 30% ఉన్నారు అనుకున్నాం కొంచెం. ఇది నాకు కంటిన్యూ అయితే 5 yearsలో 100%, 80% ఉంటారు. 100% కాకపోయినా పెరుగుతుంది కదా, అది ఫ్యాషన్ అయిపోవట్లా. ఇప్పుడు మన బేబీ సినిమాలో చూపించారు, ఆ అమ్మాయి విలేజ్ నుంచి ఏమీ తెలియకుండా వచ్చింది. బట్ వచ్చి సిటీలోకి వచ్చినాక ఆ ఫ్యాషన్లో చూసుకుంటే అమ్మాయి పెరిగిపోయినాక ఇదే లైఫ్ అనుకుంటున్నా. అదే లైఫ్ అనుకుంటారు. సిటీకి వస్తారు ప్రతి వాళ్ళు, అదే లైఫ్ అనుకున్న తర్వాత ఫైనల్గా అమ్మాయి లైఫ్ ఏమైపోయింది. సినిమాల్లో చూపిస్తున్నాం కానీ నిజం కాదు. నిజంగా కూడా అట్లా జరుగుతున్నాయి కదా, మనం ఎక్కడ ఆపుతాం వాళ్ళని? ప్రతి వాళ్ళు కలగంటారు కదా, ప్రతి మనిషి కలగంటారు, మగైనా ఆడైనా. ఆ కలగన్నప్పుడు కళలో రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల్ని ఎవరేం చేస్తాం? ఎవరు కంట్రోల్ చేస్తారు? మనం. పెంపకం ఒకటి. రెండోది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో డ్రగ్స్. మూడోది పోర్నోగ్రఫీ వీడియోలు అవైలబుల్. చిన్న పిల్లలకు కూడా వీడియోలు కనపడుతున్నాయి. నీకు వాళ్ళ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ పడతాను? డ్రగ్స్ ఎందుకు దొరుకుతున్నాయి? డ్రగ్స్ ఎఫర్ట్ చేయలేని పిల్లలు ఇవాళ అయ్యో వేరే రకమైన చిప్పి దొరుకుతున్నాయి, అవి చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేయనిస్తున్నాం? చేసిన వాళ్ళని మనం ఎందుకు దాన్ని కట్టుదిట్టం చేయట్లా? మా చిన్నప్పుడు మగపిల్లలకు కూడా చదువుకోవడానికి సిటీకి వెళ్తే మా అమ్మ అంటే మా తల్లులు ఎవరైనా తల్లులు వచ్చి రూమ్ తీసుకుని తల్లి వంట చేసి పెట్టే కొడుకుని కాపాడుకునేది. మగపిల్లడినే, ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ ఉండేది. అసలు పంపిరేమో సార్, పంపించేవారు, పంపిస్తే వచ్చేవారు, ఇల్లే మారిపోయేవారు, తల్లిదండ్రులు కలిసి మారిపోయేవారు. ఇవాళ వాళ్ళు వచ్చి హాస్టల్లో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు ఎవరికి తెలియదు. వీళ్ళకి వాళ్ళు వేరే అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటున్నారు. సో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? ఇవాళ లేడీ హాస్టల్ సెపరేట్గా ఉన్నాయి అంటున్నారు. ఆ లేడీ హాస్టల్స్ ఉన్న రోడ్డు దగ్గర చూడండి, సాయంత్రం అయ్యేసరికి ఎన్ని మోటార్ సైకిళ్ళు, ఎన్ని కార్లు బయట ఆగి ఉంటాయి ఆ మగపిల్లలు. ఎవరెవరితో వెళ్తున్నారు, ఎవరెవరితో వస్తున్నారు ఎవరికి తెలుస్తుంది. అంటే ఇందాక మీరు అన్నట్టు అందరూ కాదు కదా, అందరూ కాదు, బట్ మెజారిటీ అయిపోతున్నారు. మీరు అన్నట్లు అన్ని చోట్ల జరుగుతుండొచ్చు, బట్ పర్టికులర్గా ఎందుకో సినిమా వాళ్ళయ్యే ప్రతిసారి బయటకు వస్తూ ఉంటాయి. బయటకు రావటం కాదు, అది ఒకటే మనం మాట్లాడుకోవడానికి ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇష్యూ అమ్మాయి రైజ్ చేసింది కాబట్టి మళ్ళీ మనం అడిగాం. అంటే వాళ్ళు ఏదో చేశారు, జస్టిస్ హేమా కమిషన్ అడిగారు, అట్లా అప్పటి నుంచి వస్తున్నప్పుడల్లా జరుగుతూ ఉంటాయి అన్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.